నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. కార్పొరేట్ కంపెనీల్లో లేఆఫ్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఉద్యోగంలో వరుసగా 2 సార్లు లేఆఫ్స్ ఎదుర్కొన్న 34 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించి నెలకు ఏకంగా ₹1,30,00,000 సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతనెవరు, అతడి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మూలాలున్న అమెరికన్ పారిశ్రామికవేత్త జీషన్ బక్రానీ గతంలో న్యూయార్క్లో ప్రొడక్ట్ మేనేజర్గా దాదాపు 10 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేశాడు. 2023లో మొదటిసారి, ఆ తర్వాత 2025లో రెండోసారి లేఆఫ్స్ కారణంగా జీషన్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న అతను తనకున్న వంట నైపుణ్యాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని మన్హాటన్లో నిషాన్ పేరుతో 2025 ఆగస్టులో రెస్టారెంట్ ప్రారంభించారు. తను దాచుకున్న సొమ్ము నుంచి సుమారు 65 లక్షలు పెట్టుబడి పెట్టారు. తన రెస్టారెంట్లో పాకిస్తానీ, అమెరికన్ రుచుల్ని కలిపి విభిన్నమైన మెనూని రూపొందించారు. ఉదాహరణకు బిహారీ టాకోస్, పాకిస్తానీ చాప్డ్ చీజ్ శాండ్విచ్లు, బఫెలో తందూరీ చికెన్ శాండ్విచ్లు వంటి వంటకాలను స్థానికంగా ఎంతో పాపులర్ చేశారు. రెస్టారెంట్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే వ్యాపారం బాగా పుంజుకున్నట్లు జిషన్ బక్రానీ తెలిపారు. ప్రస్తుతం నెలకు ₹1,30,00,000 వరకు ఆదాయం లభిస్తుందని సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే వీకెండ్స్లో చిన్నపాటి ఫుడ్ స్టాల్స్ నిర్వహించడం, అలాగే ద గ్రేట్ ఫుడ్ ట్రక్ రేస్ వంటి పోటీల్లో పాల్గొని గెలవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని జిషన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రోజుకు 14 గంటల వరకు కష్టపడుతున్నప్పటికీ తన సొంత నిర్ణయాలతో వ్యాపారం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఆయన తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.